హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కార్తికేయ వల్గాస్. ఈ రోజు మనం వంశీరామ్ పెండియాల హీరోగా పులి హర్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన మూవీ రేవో మూవీ. అది మనందరం చూసామండి. అందులో మెయిన్ విలన్ గా నటించిన మన గుడివాడ పర్సన్ అయిన హేమంత్ ఉద్భవ్ గారిని, మన గుడివాడ నుంచే వెళ్ళిన ప్రొడక్షన్ టీమ్ మెంబర్స్ ని ఇంటర్వ్యూ చేద్దాం. వెల్కమ్ టీమ్ మెంబర్స్, ఎలా ఉన్నారండి? చాలా బాగుంది. రేవో మూవీ చూసామండి. స్టోరీ మాత్రం రీఫ్రెష్ గా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి. హేమంత్ ఉద్భవ్ గారు, మీ చిన్నప్పటి నుంచే ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్నారా, లేదా ఇంకేమైనా గోల్స్ ఉన్నాయా? అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఫిలిమ్స్ లో చేయాలని, ఆల్మోస్ట్ నాకు 6th క్లాస్ ఆ టైంలో కాడి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేను ఇప్పుడు ఒక ఫిలింలో యాక్ట్ చేసి ఫిలిం బయట రావడానికి 2024 టైం పట్టింది. ఫస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చేస్తున్నారు. ఫస్ట్ డబ్ స్మాష్ ఆ టైంలో 2015. యూట్యూబ్ నుంచి ఫేమస్ అవుతారు ఉద్దేశంతో వచ్చారా, లేకపోతే మీ టాలెంట్ 10 మంది చూపించుకోవడం కోసం వచ్చారా? యూట్యూబ్ ఫేమస్ అసలు గోలే సినిమాది కదా, ఇంకా యూట్యూబ్ ఏముంది. ఆ సినిమా గోల్ కోసం దాన్ని రీచ్ అవ్వడానికి ఈ మధ్యలో ఇవన్నీ ప్లాట్ఫామ్స్ డిజైన్ చేసుకుంటారు. అవును. ఇప్పుడు మీకు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ మీకు పరిచయం అలా అంతా మా బ్రదర్ చెప్పారు, ఇలా వాళ్ళకి నా ఫ్రెండ్స్. సో ఇలాగ ముందు తీద్దాం అని ప్లాన్ చేసుకుంటే నేను నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇస్తా ఉంటాను. సో వాళ్ళతో కలిసి ప్రొడక్షన్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఆ స్టెప్ అయితే తీసుకున్నారో మీకు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావడం కానీ మీకు వద్దని చెప్పడం మాట్లాడే ఫ్యామిలీ అందరూ సపోర్టివ్. చెప్పండి అక్షయ్ గారు, మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చే ముందు మీ ఇంట్లో ఏమన్నా మీకు కండిషన్స్ అట్లాంటివి పెట్టారా? అంటే నువ్వు వెళ్ళద్రా ఇల్లుకి, చదువుకో, ఉద్యోగం చేసుకో, అట్లా ఏమన్నా చెప్పారా మీకు? బేసిక్ గా నేను దీనిలోకి రాకముందే జాబ్ చేసేవాడిని. ఆ జాబ్ మానేసి సర్చింగ్ లో ఉన్నాగా, జాబ్ సర్చింగ్ లో ఉన్నప్పుడు నాకు వీడు కాంటాక్ట్ అవడం ఇన్ ద సెన్స్ వీడు వాడు మేము ముగ్గురం క్లాస్ వచ్చారు. సో అట్లా ఈ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫ్యామిలీలో కన్ఫామ్ గా ఉంటాయి. సో నా ప్లస్ ఏంటంటే మా ఇంట్లో ఫుల్ సపోర్ట్. నువ్వు ఏది చేసుకున్నా సరే నీ లైఫ్ నీ ఇష్టం వచ్చింది చేసుకో, కాకపోతే ఒక సెక్యూర్ అనేది పెట్టుకో అనేది చెప్పారు. సో దాని ద్వారా నేను ఇట్లా ఇప్పటి వరకు మీరు చాలా కొత్త సినిమాలు అలాంటివన్నీ కొంచెం రివ్యూస్ అలాంటివి చూసుంటారు. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో హీరో గురించి, హీరోయిన్ గురించి, ప్రొడ్యూసర్ గురించి, ప్లస్ సైడ్ క్యారెక్టర్స్ వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువ. కానీ బేసికల్లీ సినిమా దాంట్లో అయితే ఒక బేసిక్ పోల్ అనేది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటారు యాజ్ ఏ ఫిలిం దాంట్లో. బట్ ప్రొడక్షన్ గురించి అనేది ఎప్పుడు ఎవరు మెన్షన్ చేయరు. ఎందుకని అట్లా మీకు ఆలోచన వచ్చిందా? ఎందుకలా చేయరు? ఇప్పుడు ఒక మూవీకి వచ్చేసరికి క్రాఫ్ట్లు ఉంటాయి, ప్రతి ఒక్కటి మెన్షన్ అవ్వాలని చెప్పలేదు. సో ఫిలిం లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనికి నేను సాక్రిఫైస్ చేసుకున్నా అన్న వాళ్ళు పేరు గురించి ఆలోచించుకోరు, దేని గురించి ఆలోచించుకోరు. నేను మూవీలో వర్క్ చేసుకోవాలనుకున్నా, ఫిక్స్ అయ్యా. సో అది ఏ క్రాఫ్ట్ అయినా పర్లేదు, నేను ఉండాలనుకున్నా ఫిక్స్ అయ్యి ఇండస్ట్రీలో. సో అట్లానే మూవ్ అనమాట. ఐ థింక్ మీది ఇప్పుడు ఇది ఫస్ట్ మూవీ అండి? అవునండి, ఫస్ట్ మూవీ. అవుతాయి కండి. ఇన్కమ్ సడన్ గా, అంటే ఇన్కమ్ వచ్చేది సడన్ గా ఆగిపోతే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మీకు తెలిసి, యూట్యూబర్ గా నాకు తెలుస్తుంది. ఉంటాయి, సఫర్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్కటి ఆనందం ఉన్న చోట స్ట్రగుల్స్ అనేవి గుర్తురావు. సో అది. సో ఇప్పుడు మీకు ఇన్కమ్ అనేది ఆగిపోయింది, మీరు అంటూ మీ ఇంట్లో అంటూ ఏమి ఇవ్వలేకపోతున్నారు. మీకు ఎప్పుడైనా బాధ అనిపించిందా మా వాళ్ళని ఇలా హట్ చేస్తూ నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోతున్నాను? ఆలోచన రాలేదని నేను చెప్పలేదు, వస్తుంది, కన్ఫామ్ గా వస్తుంది. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కనే అబ్బాయిని. మా ఇంట్లో నాకు చెల్లి ఉంది. చెల్లికి మ్యారేజ్, నా మూవీ స్టార్ట్ అయినప్పటికి మ్యారేజ్ కావాలా మా చెల్లికి. స్ట్రగుల్స్ అనేవి వస్తానే ఉంటాయి, పోతానే ఉంటాయి, దాన్ని పట్టించుకోవాలా. అంటే నేను దాంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మా పేరెంట్స్ గొడవ అయింది. నేను ఇంటికి వచ్చేయమన్నారు, నేను రాను, ఏదని ఇక్కడే ఉంటా చూసుకుంటా అని చెప్పి. కానీ మా నాన్న ఎలా అంటే అర్థం చేసుకుంటాడు. సో వీడు ఒక దానిపైన ఉన్నాడంటే కన్ఫర్మ్ దాంట్లో ఏదో ఒక సక్సెస్ అనేది వస్తుంది. కాకపోతే అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు, వస్తుందన్న గ్యారంటీతో ఉంటాడు. కానీ మా నాన్న సపోర్ట్, మా అమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఈ రోజు ఇలా ఉండగలను. అదైతే నేను పక్కాగా చెప్పగలను. మీ రిలేషన్ లో ఎవరన్నా సూట్ బోర్డు మాట్లాడతాం కానీ అట్లాంటి ఏమన్నా జరిగినాయి ఎప్పుడన్నా? అయినాయండి, దాంట్లోనే మూవీలోనే గొడవలు అయినాయి, చాలా గొడవలు అయినాయి. కానీ అవన్నీ ఫేస్ చేసుకుంటూ మూవీ ఎండ్ వరకు వాళ్ళతో ట్రావెల్ చేశారు. అవును,
ఓకే, ఇంకా మీరు ఇంకా ఏమన్నా బాగా ఈ ఫిలిం లోకి వచ్చిన తర్వాత బాగా స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? స్ట్రగుల్ అయిన సిచ్యువేషన్స్ అంటే ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఆ ఊర్లో మీకు ఎలా ఉంటదంటే, ఒక శవం దాటితే తేనెపట్టుకి తేనీగలు ఎలా ఉంటాయి, అట్లా ఈ దోమలు కుట్టేసాం. అక్షయ్ గారు, మీరు కూడా అక్షయ్ గారు లాగా ఏమన్నా ఇట్లాంటి స్ట్రగుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఫేస్ చేశారా? ఐ మీన్ మీ ఫ్యామిలీలో కూడా ఏమన్నా చేయొద్దురా బాబు మనకెందుకు తలనొప్పులు, మంచిగా చదువుకొని జాబ్ చేసుకున్నాను సెటిల్ మమ్మల్ని చూసుకోవాలని పొజిషన్స్ అన్నట్టు ఉన్నారా? వస్తుంది కదా, అదైతే ఎప్పుడో వచ్చే ఇన్కమ్, దానికోసం ఎందుకు అనుకుంటారని. అంటే స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్లో వద్దు అవన్నీ ఎందుకు మనకి ఎందుకు అన్నారు, కానీ తప్పదు కదా. యాజ్ ఏ బ్రదర్గా మా వాడు దాని ప్రొడ్యూసర్ కూడా చేసాడు. ఓకే, సో చేసినప్పుడు ఉండాలి అనుకుంటే మంచిది అని నేను అనుకున్నాను. ఇప్పుడు మీరు మీ బ్రదర్ ఉన్నాడని వచ్చారా, లేదా మీకు ఒక ప్యాషన్ అనేది ప్యాషన్ అనేది ఫస్ట్ నుంచి ఉంది, కానీ అయితే మనం ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళగలం మనల్ని అంటే చాలా తెలిసినాయి కదా. యాక్చువల్గా ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు ఎవరు త్వరగా రానివ్వరు, ఒకవేళ ఇచ్చినా ఎక్కువ కాలం వచ్చినవారు, అది తెలిసిన విషయం కదా. సో మనం వెళ్ళగలమా లేదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను. కానీ మా బ్రదర్ ఎప్పుడైతే ఇలా తీద్దాం అనుకున్నాడో, సో నేను దానికి ఎగ్రే నేను ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకున్నాను, వాళ్ళు ఎగ్రే అయ్యారు. సో అలా జర్నీ స్టార్ట్ అయింది అనమాట. మీకు రిలేటివ్స్ లో ఇట్లా మీకు ఏ క్వశ్చన్స్ రాలేదు? ఇప్పుడు సార్ వచ్చినట్టు మీకు ఏమి అట్లా రాలేదు? ఖచ్చితంగా చాలా వచ్చినాయి. చాలా మంది ఇప్పుడు మీ పేరెంట్స్ మీ మీద కోపడతాం కానీ అట్లా చేశారు, లేకపోతే ఫ్రెండ్లీగా పర్లేదు నన్ను ఇంకా మంచిగా ఛాన్స్ వస్తుంది చూద్దామని అట్లా సపోర్ట్ చేశారు? పేరెంట్స్ అంటే చెప్తూ ఉండేవాళ్ళు, అంటే సరైన ఇన్కమ్ సోర్స్ అనేది ఆగిపోయింది కదా. సో ఇన్కమ్ లేదు, కొద్దిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కదా. అందులోనూ ఇంకా రిలేటివ్స్ అన్న వాళ్ళు తెలిసిందే కదా, ఎందుకు అవన్నీ చెప్తా ఉంటే అవసరమా మీకు, మీ దారి మీరు చూసుకుని ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఇవన్నీ అవసరం, ఇప్పుడు సెటిల్ అవుతారు అన్నట్టు. ఇప్పుడు నాకంటే ఇప్పుడు అమౌంట్ ఉంది, నేను పెట్టాను, నేను చేసుకున్నాను మాట అవసరం. వీడికి ఏంటంటే కొద్ది ఫైనాన్షియల్ కూడా వీక్ కదా. ఇప్పుడు రిలేటివ్స్ ఎలా చెప్తారంటే, వాడికి ఉంది కాబట్టి వాడు పెడుతున్నాడు, నీకేం లేదు, నువ్వు అదే పనిలోకి వెళ్ళి నువ్వు మళ్ళీ ఎందుకు చెడగొట్టుకోవడం, నీ లైఫ్ నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు మంచిగా స్టడీ కంప్లీట్ చేసుకొని మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఇలాంటివి చెప్తా ఉంటారు కదా. మీరు కూడా ఫైనాన్షియల్ గా సఫర్ అయ్యారని బయట టాక్, అది నిజమేనా? యాక్చువల్లీ మేము ఫిలిం ఏదైతే స్టార్ట్ చేసామో ఆ టైంలో అనుకున్న బడ్జెట్ వేరు, అండ్ ఎండింగ్ వచ్చేటప్పటికి బడ్జెట్ వేరు. అండ్ మాతో స్టార్టింగ్ లో ట్రావెల్ చేసిన పర్సన్స్ మధ్యలోనే, అంటే సినిమా స్టార్టింగ్ డేస్ అంటే 1 week 10 days ఆ టైంలోనే వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి స్కిప్ అవడంతో ఇక డైరెక్టర్ నాకు బాగా మంచి ఫ్రెండ్ అనమాట. సో మనోడు ఎక్కువ సఫరింగ్ తీసుకుంటున్నాడని చెప్పి ఇక సర్లే ఏముందిలే అని చెప్పి మేము మా మదర్ సపోర్ట్తో స్టార్ట్ చేసి ఇక ట్రావెల్ అయ్యాం. అది కూడా ఎంతవరకు రాలే, ఆ అమౌంట్ కూడా ఒక మిడిల్లోనే నా అమౌంట్ కూడా అయిపోయింది. అండ్ ఎవరైతే హీరో క్యారెక్టర్ చేశారో వంశీ అని, ఆయన ఆ మిడిల్ నుంచి మళ్ళీ సినిమాని లిఫ్ట్ చేయడం, ఆ షూటింగ్ వరకు ఆయన కూడా ఫినిష్ చేయగలిగారు. ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ ఆ టైంలో ప్రభు గారు, రాంబాబు గారు అని చెప్పి, ఆయన హైదరాబాద్లో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అనమాట, ప్రభు గారు, రాంబాబు గారు అని. వాళ్ళకి మేము ఆ సినిమాని అవుట్ రేటెడ్కి ఇవ్వడం, నెక్స్ట్ వాళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ మిగిలిన అన్ని కంప్లీట్ చేసుకుని థియేటర్ రిలీజ్ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఏదైతే స్టోరీ ఉందో, ఇప్పుడు మీ ఫ్రెండ్ అన్నారు కదా డైరెక్టర్ గారు, అంటే ఆల్రెడీ మీరు ఎంతో డిస్కస్ చేసుకున్నారు ఆ స్టోరీ గురించి? ఇట్లా అంటే స్క్రిప్ట్ టైం కాడి నుంచి డిస్కషన్ అవన్నీ జరుగుతాయి కదా, బట్ మోర్ ఓవర్ మనోడు ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పెట్టారు, సో అది ఏ నమ్మకం మీద మీరు పెట్టారు ఇన్వెస్ట్మెంట్ అనేది? ఇప్పుడు తను ఒక ఓకే ఫ్రెండ్, ఫర్ ఫ్రెండ్ కూడా ఒక లిమిట్ ఉంటది, మీరు దాన్ని క్రాస్ చేసి పెట్టారు కదా, ఏ నమ్మకం మీద పెట్టగలరు? యాక్చువల్ పెట్టినప్పుడు క్రాస్ అయిందని అనుకోలేదు, కానీ ఆ తర్వాత ఏదైతే ఈ 4 years జర్నీలో ఎందుకురా బాబు ఇన్వెస్ట్ చేసామన్న టైం కూడా అనిపించింది, అలా కూడా అనిపించింది. బట్ ఏంటంటే నేను ఫస్ట్ పెట్టినప్పుడు కూడా దీంట్లో నా స్వార్థం కూడా ఉంటుంది, నేను అదే ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నా, సో ఇది నా అమౌంట్ అని చెప్పి నేను ఏదైతే కాంట్రిబ్యూట్ చేసానో అక్కడ వరకు నా స్వార్థం ఉంది. బట్ ఎక్కడైతే వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారో అక్కడి నుంచి యాజ్ ఏ ఫ్రెండ్కి మనం సపోర్ట్ ఉండాలి, ఇది మేమంతా కలిసి చేసుకోవాలి అనేది అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని ప్యాషన్ అనేది ఖచ్చితంగా ప్యాషన్ ఉండబట్టే ఇంత రిస్క్ చేసామేమో అని అనిపిస్తుంది. సినిమా స్టోరీ విని నచ్చి మీకు చేశారా, లేదా ఏదో ఆఫర్ వచ్చిందే చేద్దాంలే అన్నట్టు చేశారా? ఆఫర్ అని కాదు, ఇప్పుడు యాక్చువల్లీ హరి స్క్రిప్ట్ మొత్తం చెప్పిన తర్వాత ఇది నా అమౌంట్ అని చెప్పి, యాక్చువల్లీ నేను ఫస్ట్ యాక్టర్గా వెళ్ళాలి, ప్రొడక్షన్ అండ్
డైరెక్షన్ దాంట్లో వెళ్దాం అని చెప్పి వెళ్ళిన తర్వాత తనకి నేను ఆ క్యారెక్టర్ బాగా చేస్తానని చెప్పి అనుకోవడం, తన ఆ తర్వాత ఆ క్యారెక్టర్ ఇవ్వడం జరిగింది. అలా హీరో ఆఫర్ మీరే అడగచ్చు కదా, మీరు విలన్ క్యారెక్టర్ చూస్ చేసుకున్నారు. లేదు, ఏది నేను ఏది కూడా నేను చూస్ చేసుకోవాలి అసలు. ఇన్వెస్ట్మెంట్ మీరు పెట్టారు, ఒక ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ వాళ్ళే ఉన్నారు, సో మాక్సిమం అంతా మీ వాళ్ళే ఉన్నారు. సో మీరు నేను హీరోగా అయితే చేస్తాను అని చెప్పి మీరు డైరెక్ట్ ఆఫర్ ఇవ్వచ్చు కదా. మేబీ నిజంగా నాకు ఆ ఉద్దేశం ఉంటే నేను హీరో క్యారెక్టర్ తీసుకునే ఉండేమో, బట్ జాయిన్ అయినప్పుడు నేను ఆ ఉద్దేశంతో లేను కదా. ఫస్ట్ ఒక టెక్నీషియన్ గా వెళ్ళా. అసలు మీలో విలన్ క్యారెక్టర్ అయితేనే మీరు సెట్ అవుతారు అనే గుర్తించిన వ్యక్తి ఎవరు మీ దాంట్లో? హరి అయ్యి ఉంటాడు. వంశీ గారు, హరి గారు మీరు ఫ్రెండ్స్ అని అంటారు. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? హరి నేను డేస్ అకాడమీలో 2015 ఆ టైంలో నేను విఎఫ్ఎక్స్ స్టూడెంట్స్ అన్నమాట. దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సినిమా ఛాన్సెస్ గురించి తిరగడం చేయడం, తర్వాత నాకు మా ఫాదర్కి హెల్త్ బాగోకపోవడం వల్ల నేను మళ్ళీ గురువారం రిటర్న్ అయిపోవడం. మనవాడు అక్కడే ఉండి అదిల్ శ్రీరామ్ గారి దగ్గర వైడ్గా చేస్తున్నాడు. ఆ తర్వాత మనవాడు మన ఫైన్ డే వచ్చి స్టోరీ ఓపెన్ అని చెప్పి డిస్కషన్ జరిగింది. మళ్ళీ జర్నీ అనేది అలా కంటిన్యూ అయింది. వంశీ గారు కూడా మీ ఫ్రెండ్? వంశీ అన్న యాక్చువల్ నాకు ఫ్రెండ్ కాదు, హరి ఫ్రెండ్. షూటింగ్ టైంలో వచ్చిన తర్వాత మనం ఈ మూవీలో మీ ఫేవరెట్ సీన్ ఏంటి? అంటే మీకు ఎలాంటి క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం? యాక్చువల్లీ నా ఫేవరెట్ సీన్ అన్నీ నా ఫేవరెటే, కానీ ఒక్క సీన్ మాత్రం నాకు బాగా గుర్తుండిపోయేది ఏంటంటే, కార్లో వెళ్ళేటప్పుడు నేను మా బ్రదర్ ఇంకో ఆయనకి వార్నింగ్ ఇస్తాం అనమాట. ఆ సీన్ ఎందుకు నాకు బాగా గుర్తుండిపోయిందంటే, వీళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, కరెక్ట్గా ఆ టైంలో చనిపోయాడన్న కవర్ అయితే వచ్చింది. అదే టైంలో అంత సీరియస్ సీన్ చేయాలి, అది బాగా గుర్తుండిపోయింది. మోర్ ఓవర్ నాకు ఆ సీన్ చూసినప్పుడల్లా ఆ ఇన్సిడెంటే గుర్తొస్తా ఉంటుంది. అలా మీకు ఓవరాల్ క్యారెక్టర్స్ చేయడం అంటే ఇష్టం అండి? ఫలానా విలనా, హీరోనా? యాజ్ ఏ ఫిలిం మేకర్గా నాకు ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏదైనా మోర్ ఓవర్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అంటే ఈడున్న ఏదైనా విషయాలు ఉన్నా సరే బాగుందరా, సో అలాంటి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలనేది నాకు బాగా ఇంట్రెస్ట్. అంత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మీకు ఈ సినిమాలోనే మెయిన్ విలన్ క్యారెక్టర్ వచ్చింది అంటే మాక్సిమం 75% విలన్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఈ ఛాన్స్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా లక్కే కదా. మామూలుగా ఎంతో ట్రై చేస్తూ ఉంటే గానీ అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ పడదు ఎవరికి. సో ఈ విషయంలో నాకు కొద్దిగా ఫేవరే జరిగింది. చెప్పండి వంశీ గారు, ఎప్పుడైతే మీకు ఈ ఫిలిం అనేది ఒక అవకాశం వచ్చిందో మీరు మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ ఇంట్లో వాళ్ళ రెస్పాన్స్ అనేది ఎట్లా ఉంటాయి? సపోర్ట్ చేశారు సార్. మా ఫాదర్ కానీ మా మదర్ కానీ తిట్టడం కానీ అలాంటిది ఏం లేదు సార్. అలాంటిది ఏం లేదు, సపోర్ట్ చేశారు. ఎక్కువగా మీ మదర్ ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటారా, ఫాదర్ ఎక్కువ ఫ్రెండ్లీ మా ఉంటారా? ఫాదర్ ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటారు. ఫాదర్ ఎక్కువ ఉంటారు, మమ్మీ కొంచెం కండిషన్స్ పెడతారు. కండిషన్స్ పెడతారు. మీ రిలేటివ్స్ అందరూ చెప్పుకుంటారు కదా మీ మమ్మీ వాళ్ళకి, ఎందుకు అలా ఎంకరేజ్ చేస్తున్నారు, జాబ్ కి పంపించచ్చు కదా అని ఎవరైనా చెప్తారు కదా మేడం. ఎందుకంటే ఇండస్ట్రీ అంటే అంత పెద్ద ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏమీ లేకుండా నువ్వు వెళ్ళి ఏం చేయగలవు అని క్వశ్చన్స్ రేస్ చేస్తారు. ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్స్కి వెళ్ళినప్పుడు నీకెందుకురా ఈ ఇండస్ట్రీలో నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమైద్ది అన్న క్వశ్చన్స్ పాయింట్స్ రేస్ చేసి మన గురించి చాలా మాట్లాడారు. సో ఇవన్నీ వస్తాయి కదా నార్మల్గా. రిలేటివ్స్ అన్నాక ఏదో ఒకటి అంటానే ఉంటారు. సో వాళ్ళందరికీ ఈరోజు మూవీ రిలీజ్ అయిన తర్వాత ఓకే నేను యాజ్ ఏ మూవీలో యాక్ట్ చేశాను, ప్లస్ నేను మూవీకి వెళ్ళింది కూడా ప్రొడక్షన్ టీం గురించి. సో అక్కడ నాకు డైరెక్టర్ చూసి నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చి నా క్యారెక్టర్ దాంట్లో సక్సెస్ అవడానికి కూడా కారణం మనోడే. రేవు మూవీ సినిమా తీశారు కదండి, ఈ మూవీతో మీకు సక్సెస్ అవుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కాన్ఫిడెన్స్ గానే ఉన్నాం. ఇంకా మూవీ ఆపర్చునిటీస్ వస్తాయి అనే కాన్ఫిడెన్స్ గానే ఉన్నాం. సో ఫస్ట్ ఫిలిం అందరికి ఏ నాలెడ్జ్ లేకుండా ఉన్న వాళ్ళు అందరూ ఆ మూవీలో అంటే ఫస్ట్ ఫిలిం అంటే నాలెడ్జ్ ఉండదు కదా. సో పరిచయాలు అవడం కానీ అలా ఈ మూవీతో జరిగింది. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుంచి మీరు సినిమాలోకి వచ్చారు కదా, అవును సార్. ఆ చేంజ్ మీకు ఎట్లా ఉందంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఫస్ట్ టైం ఒక అవకాశం వచ్చింది నాకు, దీన్ని నేను కరెక్ట్ గా ఉపయోగించుకోవాలి. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది హరి గారికి. నేను హేమంత్ గారి ద్వారా ప్రొడక్షన్ టీమ్కి వర్క్ చేయడానికి వెళ్ళాను. సో అక్కడ నుంచి హరి గారు మనోడు ఒక క్యారెక్టర్ చేయగలడు అని నమ్మి ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారు.
సో హరి గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ విధంగా నేను ప్రొడక్షన్ టీంలోనూ వర్క్ చేశాను, యాజ్ ఏ ఆర్టిస్ట్గా క్యారెక్టర్తో మూవీలో కూడా వర్క్ చేశాను. అయితే ఇప్పుడు ఈ మూవీకి మీ అంతలో మీరు సాటిస్ఫై చేశారనుకుంటారు, అంటే మూవీకి తగ్గట్టుగా మీరు ఇచ్చారా మీ యాక్టింగ్ అని? ఇచ్చాను. యాక్టింగ్ ఇచ్చారు. ఓకే, మీ నెక్స్ట్ అంటే ఏమైనా ఆపర్చునిటీ వస్తే, ఏదైనా ఫిలిమ్స్ లో మీకు అట్లా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా వెళ్తారా, లేకపోతే దీంతో ఆగిపోతారా? వెళ్తానండి. యాక్చువల్లీ ఇంట్రెస్ట్తోనే కదా మనం చేసింది. సో మనలో ఒక యాక్టర్ ఉన్నాడని ఐడెంటిఫై చేసిన డైరెక్టర్ గారు ఏదైనా నెక్స్ట్ మూవీలో ఏదైనా ఆపర్చునిటీ వస్తే ఖచ్చితంగా నేను ఆ మూవీకి వర్క్ చేస్తాను. యాజ్ యాక్టర్గా అయినా పర్లేదు, ప్రొడక్షన్ టీమ్గా అయినా పర్లేదు. ఈ మొత్తం మీద మీరు ముఖ్యంగా మీకు బాగా గైడ్ చేసే పర్సన్ ఎవరు? ఒక ప్రొడక్షన్ లో కానివ్వండి, మూవీలో కానివ్వండి, ఎనీవే మీకంటూ ఒక గైడ్, ఎప్పుడైనా మీరు స్లో డౌన్ అవుతున్నప్పుడు మీకు పక్కన నుండి సపోర్ట్ చేసి ఏం కాదు అంత మంచిగా జరుగుతుంది చెప్పిన వ్యక్తి అంటే ఎవరు ఉన్నారా? హేమంత్ గారు చెప్పారండి. హేమంత్ గారు మనకి ఏదన్నా ప్రాబ్లమ్స్ అయితే ఇలా చేయాలని గైడెన్స్ ఇచ్చి మనకి బ్యాక్ బోన్ లాగా పుష్ చేసి నువ్వు చేయగలవు అని నన్ను నమ్మి నాకు వర్క్ ఇచ్చింది హేమంత్ గారు. ఓకే, థ్యాంక్ యూ వంశీ గారు. ఇంకా మరికొన్ని మంచి అవకాశాలతో మళ్ళీ మీరు మంచి ఒక స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే. హేమంత్ గారు, ఎప్పుడైతే మీది ఆడియో రిలీజ్ అయిందో మేము యూట్యూబ్ లో స్క్రోల్ చేసుకున్నట్టే ఒకటి రేవు అనే మూవీతో ఒక ఆడియో రిలీజ్ అనేది యూట్యూబ్ లో వచ్చింది. ఇయ్యం డబ్బా కొత్తగా అని చెప్పి మేము దాన్ని ఓపెన్ చేసి చూసాం. చూస్తే మన గుడివాడ సంబంధించిన వ్యక్తులు ఉన్నారు దాంట్లో. నా కెరియర్ లో నేను చూసింది మన గుడివాడ నుంచి వెళ్ళి ఇండస్ట్రీలో ఇది చేసిన వాళ్ళు మీరే, నాకు తెలిసి ఉంటారు. సో దాని మీద మేము ఒక రీసెర్చ్ చేసాం. ఏది మన గుడివాడ ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారో, ఎవరైతే విలన్ క్యారెక్టర్ చేసిన హేమంత్ గారు ఉన్నారో, వీళ్ళ మీద మేము ఒక రీసెర్చ్ అనేది చేసాం. అందులో మాకు లూప్ పాయింట్ దొరికింది. అది మీరు అన్న గెస్ట్ చేయగలుగుతారా దాన్ని? మీకు దొరికిందా? నేను అలా గెస్ట్ చేయగలను. బిట్వీన్ మీరు 8th స్టాండర్డ్ సంబంధించిన పోయింది చెప్పండి. మరి పబ్లిక్ ఉన్నారు, పర్లేదా? చెప్పండి, పర్లా. మీరు ఏదో అమ్మాయిని ఎడిపించి ఇచ్చేసారని ఒక చిన్న, అది రోమర్ అంటారా, అది నిజమేనా? ఏ అమ్మాయిని ఏం ఏడిపించడం? అది 8th 7th స్టాండర్డా? 8th 9th ఇన్ బిట్వీన్. మీరు అప్పుడు సంథింగ్ నారాయణ స్కూల్లో చదివారు. అదే ఎంతమందిలో ఏ అమ్మాయో తెలియట్లే. అదే స్కూల్లో మీకు పేరు కూడా ఉందండి. ఏమని? అయస్కాంతాల హేమంత్ అని ఒక పేరు ఉందండి. అయస్కాంతాల మ్యాగ్నెటిక్ హేమంత్. ఆ పేరు అనేది ఎందుకు వచ్చింది మీకు? నాకే అక్కడ మేము చేసిన దాంట్లో చెప్పింది ఏంటంటే, అక్కడ అందరూ అమ్మాయిని ఊరినే క్యాప్చర్ చేస్తాడు, అమ్మాయిలు క్యాప్చర్ చేస్తారు, మ్యాగ్నెట్ లో అతుక్కుపోతారు అమ్మాయిలు హేమంత్ అనే వ్యక్తికి అని మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు అనమాట. కొద్దిగా అతుక్కుపోయిన వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చిస్తే మీ ఒపీనియన్ అంటే మీకు అంటూ గుర్తు లేదా, లేకపోతే పాస్ట్ ఇస్ పాస్ట్ అని వదిలేసారా? అసలు నాకు ఇలాంటివి జరిగినాయనే నాకు గుర్తులేదు అసలు. ఒకసారి రికనెక్ట్ చేసుకోండి, మీ ఓల్డ్ ఏజ్కి వెళ్ళండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు మన పెద్దలు. అప్పుడు హేమంత్ అనేవాడు చాలా మంచి బాలుడు. అప్పుడు మీకు ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉన్నారా మీతో ఎక్కువగా ఉండేవాళ్ళు? ఉన్నారు 7th క్లాస్ అంటే 7th క్లాస్ టైంలో ఉన్నారు. మా దగ్గర ఏమంటే దాన్ని చూపిస్తాం. తర్వాత మళ్ళీ మీరు ఫస్ట్ నేను చూస్తాను, పిలిచి మీరు ఇలా చేశారండి మమ్మల్ని అని చెప్పి నన్ను అడగకూడదు. లేదు ఫస్ట్ మీరు వేసేస్తే నేను చూపిస్తే మీకే ఫాల్ట్. అది పర్లా, ఆ పరంగా వైరల్ అయిపోతా చూసి. మీ ఫ్యూచర్ దెబ్బతిన్న ఒక ఉద్దేశంతో మేము సరే అయితే ఆ టాపిక్ వదిలేద్దాం. అంటే ఇప్పుడు లేదంటారే కాదు, ఇప్పుడే కదా. ఒకవేళ కాల్ చేసి మాట్లాడినా మీరు రెస్పాండ్ అవరా? ఇప్పుడు ముందు తనంటూ ఎవరు ఉండాలి కదా. తన పేరు చెప్పమంటారు మీరు? తన పేరు వచ్చేసి హారిక. ఏ ఊరు? గుడివాడేనండి. మీ ఊర్లో మీకు తెలియపోతే ఎట్లా? నాకు నిజంగా గుడివాడ మీ క్లాస్మేట్, మీ పక్క బెంచి. ఓకే, తనకు తెలుసు కదా. సో మీకు కూడా తెలుసు. ఇక్కడ బయటపడితే మళ్ళీ మీ ఫ్యూచర్ ఎక్కడ డ్యామేజ్ అవుతున్న ఉద్దేశంతో మీరు మళ్ళీ ఇంకో హారికని కలవలేనేమో అని చెప్పి హారిక గురించి నేను చెప్పలేదు. మిస్సెస్ చూస్తూ ఉంటారు జరిగేదంతా. మా మిస్సెస్ అయితే పర్లా, కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత సీన్ అలాంటిది లేదు. మీ అంత ఇబ్బంది అయితే మాకు లేదు. మీరు చెప్పండి అక్షయ్ గారు, సినిమా థియేటర్కి వెళ్ళి మీ ఫేస్ మీరు చూసుకుంటే మీరు ఎలా ఎగ్జైట్ అయ్యారు? హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే
ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత 70mm లో కనపడతా అని చెప్పి నేను అనుకోవాలి, ఎప్పుడు అనుకోవాలి, ఇప్పుడనే కాదు అసలు. దాంట్లోకి వెళ్తా, నేను సినిమా ఫీల్డ్ లోకి వెళ్తే నా ఫ్రేమ్ నేను అక్కడ దానిపైన చూసుకునేంత వరకు నేను ఆశ్చర్యపోయి. ఎందుకంటే ఎడిటింగ్ లో ఏ పాట వెళ్తుందో ఏం వెళ్తుందో ఎవరికి తెలియదు. సో నా పాట వచ్చింది, నేను చూసుకున్నా, ఆనందపడ్డా, హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా ఫాదర్ థియేటర్కి వచ్చారు, చూశారు, మా ఊరి వాళ్ళు వచ్చారు, చూశారు. సో అందరు హ్యాపీగానే ఫీల్ అయ్యారు. బేసిక్ గా దానిలో క్యారెక్టర్ పడుతుంది అన్నా కూడా ఎవరికి ఉద్దేశం లేదు. నేను వెళ్ళింది ప్రొడక్షన్ టీం నుంచి వెళ్ళా. అంటే మేము అక్కడ మూవీ సెట్లు ఎలా అంటే ఒక్క ప్రొడక్షన్ టీం అనే కాదు, ఇప్పుడు మేము ప్రొడక్షన్ దానిలో చేసాం, కెమెరా డిపార్ట్మెంట్ లో చేసాం, అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్ లో చేసాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి చేసాం. సో అందుకనే కొంచెం బడ్జెట్ కాస్టింగ్ కూడా కట్ అయింది. దానిలో టీం అనేది ఒక బిల్డ్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీం బిల్డ్ అవటం వల్ల ఈ రోజు ఇక్కడ ఉండడానికి మేము టీం దే అని చెప్పుకోవాలి. అది సినిమాలో కనపడతాయిందండి. నా స్టోరీ కూడా పెట్టారు అందరు. ఫ్రమ్ మాది ఈ ఊరు గుడివాడ కాదు, ఒక దోసపాటి దగ్గర దోలవాణిగూడెం మాది ప్రాపర్. నేను పుట్టిన కాడి నుంచి ఇక్కడే గుడివాడలో, ప్రతిదీ నా ఫ్రెండ్ సర్కిల్ కానీ ప్రతిదీ అంతా ఇక్కడే గుడివాడలో. గుడివాడ స్టడీ వెంట్రప్రగడ ఆర్ఎస్ఎం స్కూల్. మేము ఎలా ఫ్రెండ్స్ అంటే వీడు క్లాస్మేట్, వీడు నేను మేము ముగ్గురం క్లాస్మేట్స్. సో అలా ఈ టీం అనేది బిల్డ్ అయ్యింది. యాక్చువల్లీ ఈ మూవీ షూట్ అయ్యే టైంలో వీళ్ళు నా కోసం వచ్చారు కదా, వీళ్ళు ఎవరైతే ఆ మధ్యలో వేరే వాళ్ళు షూట్ మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారని చెప్పాను. అసలు దానికి ఇన్సిడెంట్ కూడా వాడిని తిట్టడం, షూట్ టైంలో వీడిని తిట్టడం, ఇంకా నాతో పాటు వచ్చే టీం మొత్తం తిట్టడం ఇది జరిగింది. పాపం వీడైతే చాలా మాటలు అన్నాడు. అక్కడ ఒకే ఒక కారణం ఏంటంటే నా మీద రెస్పెక్ట్తో వచ్చారు. ఇది మనోడు ఛాన్స్ పోకూడదు అంటే, మనోడు ఏదో చేస్తున్నాడు, ఏదో గొప్ప పని చేస్తున్నాడు. వీడిని పర్సనల్గా అన్ని మాటలు ఎవరైనా అన్నా సరే వాడు అది తీసుకోడు. కేవలం నా గురించి అక్కడ తగ్గి ఉన్నాడు కాబట్టి ఈ స్టేజ్లో ఇక్కడ కూర్చున్నాడేమో అని నేను అనుకుంటా. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందండి? అంటే ఏమన్నా క్లాషెస్ మీలో మీకు ఏమన్నా క్లాషెస్ ఉంటాయి? సింపుల్ థింగ్, ఇప్పుడు వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మేము ఇది చేద్దామని చెప్పి అనుకున్నాం కదా. వాళ్ళు యాక్చువల్ ఫస్ట్ అమౌంట్ పెట్టాలి. అయితే వాళ్ళ అమౌంట్ ఇంకా రాలేదు. ఈ లోపల నీ దగ్గర ఉన్న అమౌంట్ ఉంది కదా, దాంతో నువ్వు స్టార్ట్ చేసి నేను పోస్ట్ ప్రొడక్షన్ కి మా అమౌంట్ మీకు ఇచ్చేస్తాం, మీరు పోస్ట్ ప్రొడక్షన్ అనేది కంప్లీట్ చేయండి అని చెప్పి అన్నారు. అయితే ఒక 7 days లోనే కంప్లీట్ గా మా దగ్గర ఉన్న అమౌంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు టేకప్ చేసుకోవాలి కదా మూవీ. వాళ్ళకి చెప్పాం అనమాట, సరే మా దగ్గర ఉన్న అమౌంట్ ఇది అయిపోయింది, నెక్స్ట్ మీరు ఇది టేకప్ చేసుకోండి అని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు దీన్ని సినిమా లాంగ్వేజ్ లో ఏమంటారు, స్కెడ్యూల్ బ్రేక్ అంటారు. సో మనం ఆ బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ అమౌంట్ అరేంజ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మనం చేసుకుందాం అని చెప్పి అన్నారు. అయితే నేను దానికి ఒప్పుకోవాలా. మీరు కంటిన్యూగా షూట్ కంప్లీట్ చేయాలి, మీరు ఆగకూడదు, అలాంటి మాటలు నాకు తెలియదు. ఎందుకంటే మనం ఒక ప్రాపర్ సినిమా దీనిగా వెళ్ళట్లేదు కాబట్టి మనం అందరం ఒక టీమ్గా ఉండి ఉన్న రూపాయితో మూవీ కంప్లీట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. కాబట్టి మీరు ఈ మాటలన్నీ నాకు చెప్పొద్దంటే, వీడు అక్కడ ఫస్ట్ డిఓపికి అసిస్టెంట్ కెమెరామ్యాన్కి వెళ్ళాడు. వీడు ప్రొడక్షన్ టీంలో నుంచి వాటికి కావాలని చెప్పి వీడిని తీసుకొని వెళ్ళారు. తర్వాత వీళ్ళు ప్రొడక్షన్లో ఉన్నారు. వీళ్ళకి కాంటాక్ట్స్ ఉండే కాదు. వీళ్ళతో మాట్లాడితే వాడిని తిట్టడం, వాళ్ళతో మాట్లాడకూడదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం. వీళ్ళు సర్లే ఎక్కడ మూవీ డిస్టర్బ్ అవుద్దా అని చెప్పి వీళ్ళు ఆగటం, ఇలా జరిగేది. వన్ డే వీడది కేర్ చేయాల, వీడు నా ఫ్రెండ్స్ ని వద్దనుకొని వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ఏంటి, ఇప్పుడు వాళ్ళ గురించి మేము ఇన్ని మాటలు పడడం ఏంటి అని చెప్పి ఇష్యూ వచ్చింది. ఇక అక్కడ బ్రేక్ అయిపోయింది క్లాష్. బట్ వీడికైతే నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వీడికి జస్ట్ వీడు మా తమ్ముడు ఫ్రెండ్ అనమాట. వీడు ఒకటే ఒక్క నమ్మకం, వీడు ఒక్కడే, వీళ్ళిద్దరికి కానీ ఎవరికైనా కానీ వీడి గురించి వీళ్ళు వచ్చి అక్కడ నా గురించి, ఇప్పుడు ఇంట్లో ఉండే ఫెసిలిటీస్ వేరు, అక్కడ షూట్కి వెళ్ళిన తర్వాత సరైన వసతులు ఏమి ఉండేవి కాదు. అండ్ దట్టు వీళ్ళు మార్నింగ్ అందరికంటే ముందు లేగాలి, వీళ్ళందరికంటే లాస్ట్ పడుకోవాలి. అంటే 4:30కి వీళ్ళు లెగిస్తే
మళ్ళీ వీళ్ళు పడుకొని ఆ లెక్కలు అవన్నీ చూసుకొని పడుకునే టైం 2 అయ్యేదో 3 అయ్యేదో. మళ్ళీ ఎన్నింటికి పడుకున్నా మళ్ళీ 4:30కి 5కి లేగడం, మళ్ళీ ఆ వంట దగ్గరికి వెళ్ళి ఎవరెవరికి ఏం ఫుడ్ ప్రిపేర్ చేయాలో చూడడం, ఆర్టిస్టులందరినీ లేపి వాళ్ళని రెడీ చేయడం, సెట్కి వెళ్ళి చూసుకోవడం, లొకేషన్స్ వెతకడం, ప్రతిదీ. ఫుడ్ కూడా మేము సముద్రంలో ఉండి షూట్ చేస్తే వీళ్ళు సముద్రం తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, అలా ఉండేది. సో వీళ్ళు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టే ఈరోజు రేవు అనేది ఖచ్చితంగా సక్సెస్ అయిందని మేము నమ్ముతాం. వీళ్ళు లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి పేరు వంశీ, వీడు అండ్ హ్యామ్, వీడంటే నా బ్రదర్. వీడు నా గురించి ఏదైనా చేస్తాడు, నేను వాడి గురించి ఏదైనా చేస్తాను. బట్ వీళ్ళు చేయడం, అక్షయ్ కానీ, అండ్ ఇంకో బ్రదర్ ఉన్నాడు నాకు, కుమార్ అని. వాడికి 70 years. వాడు చేసే అసలు వాడు 10 మంది చేసే పని వాడు ఒక్కడ చేసాడు ఓ రోజు మేము ఎవరైనా లేకపోతే సెట్లో. సో ఇలాంటి వాళ్ళందరూ నా వెనకమాల ఉన్నారు కాబట్టి నాకు ఈ రోజు ఒక గుర్తింపు అనేది నాకు ఖచ్చితంగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. నేను ఇప్పుడు వీళ్ళకి థ్యాంక్స్ చెప్పలా, బట్ ఈ రోజు అయితే ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ వీళ్ళ పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ 2.5 years వీళ్ళ మీద వీళ్ళని చాలా అని ఉంటారు కానీ, బట్ అప్పటికి పిల్లల్ని వదిలి ఉంటాం అంటే చాలా గ్రేట్. వీళ్ళు ఇప్పుడు మేము 2020 ఆ టైంలో మేము చేసాం ఫిలిం. అప్పుడు వీళ్ళ ఏజ్ అరౌండ్ 21-20 ఆ ఏజ్లో వీళ్ళని వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. బట్ అలాంటి ఉద్దేశం ఎప్పుడు నా దగ్గర అయితే వీళ్ళు ఎప్పుడు అది చూపించలేదు, కానీ ఆ ప్రెజర్ని వీళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. బట్ వీళ్ళు లేకపోతే ఖచ్చితంగా రేవు అనేది లేదు, అండ్ మేము కూడా లేము. యాజ్ ఎ డైరెక్టర్గా మనోడు లేడు, నేను ప్రొడక్షన్ పెట్టిన నేను లేను, హీరో లేడు, ఎవరు లేరు, ఒక చిన్న ఆర్టిస్ట్ కూడా లేరు. వీళ్ళు లేకపోతే వీళ్ళు టయానికి ఫుడ్ పెట్టారు కాబట్టి మేము తిని వర్క్ చేసుకోగలిగాం. సో అందుకని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం వీళ్ళ ముగ్గురికి. చాలా చాలా థ్యాంక్స్. ఆల్ ద బెస్ట్ అండి. రేవు మూవీతో మీ ఫిలిం ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయింది. ఇంకా మీరు చాలా చాలా సినిమాలు చేయాలని, మీకు మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని, మీ గోల్స్ ని రీచ్ అయ్యి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి మమ్మల్ని కూడా పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు. అండ్ మన గుడివాడలో ఎవరైనా ఉన్నా చూసినా ఖచ్చితంగా వీళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మమ్మల్ని కూడా మా ఇంటర్వ్యూ కూడా కొద్దిగా చూసి ఏమైనా షేర్ అది చేస్తే నాకేమైనా ఆపర్చునిటీస్ వస్తే ఏంటి మన గుడివాడ అని చెప్పి మిగిలిన చూడొద్దని కాదు, అందరూ చూడండి. అండ్ వీళ్ళని కూడా మంచిగా సపోర్ట్ చేయండి. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఛానల్ స్టార్ట్ చేశారు, మంచిగా సక్సెస్ఫుల్గా వ్యూస్ కూడా వస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో వీళ్ళకి కూడా మంచి సక్సెస్ రావాలి. అండ్ ఆంటీ గారు కూడా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఆంటీ గారు కూడా చెప్పండి, ఖచ్చితంగా వీళ్ళు ఒకసారి చెక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కార్తికేయ వ్లాగ్స్.